హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నాడనమాట, గోపి నేమ్ అయితే. సో చాలా రోజుల నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నాడు. తను పల్సర్ 125 అయితే పర్చేస్ చేశానమాట. ఓనర్షిప్ రివ్యూ ఇస్తామని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఫైనల్గా మీట్ అయ్యాను. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగానే ఉంది. ఓకే, సో ఇది క్యాష్లో పర్చేస్ చేశారా, ఫినాన్స్లో పర్చేస్ చేశారా? ఫినాన్స్లోనే. ఎంత పే చేశారు బ్రో డౌన్ పేమెంట్? 20,000. ఓకే, ఇప్పుడు ఎంత కడుతున్నారు ఈఎంఐ? 4,950. 4,950. ఎన్ని మంత్స్ పెట్టుకున్నారు? 30 months. ఓకే, ఎక్కడ పర్చేస్ చేశారు? తెనాలా, గుంటూరా? తెనాలి. వారాహి బజాజ్లో. సర్వీస్ ఎలా ఉంది? పర్లా, బాగానే ఉంది. ఓకే, సో 125cc సెగ్మెంట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, పల్సర్ 125 ఎందుకు పర్చేస్ చేసావు అంటే నువ్వేం చెప్తా? నాకు నచ్చింది అంటే కొంచెం లుక్స్ వైజ్ కానీ, గేర్లు షిఫ్ట్ కానీ, కంఫర్ట్, అదేలే సీట్ కంఫర్ట్ అన్నీ బాగున్నాయి. ఓకే, మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ టెస్ట్ లాంటివి ఏమైనా చేసావా? 50. సిటీలో అయితే 40, 45, 40 అలా. అది 125cc కదా, మామూలుగా ఎక్కువ వస్తుంది కదా మైలేజ్, నీకు ఎందుకు 45 వస్తుంది? అంటే సిటీలో మనం గేర్లు డౌన్ చేస్తా, పద్దాకలా మారుస్తా తిరుగుతాం కదా, ఓకే, అందుకని చెప్పి తగ్గుతుంది. టాప్ స్పీడ్ ఎంత వెళ్ళా? 110 విత్ పిలియన్తో 110, అంతకుమించి ఎక్కువ వెళ్ళాలా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది కొని? 14 months. ఓకే, ఇది 2023 మోడలా? 2023. ఓకే, 2023 ఇయర్లో పర్చేస్ చేసిన పల్సర్ 125 అనమాట. దగ్గరగా 45 వస్తుందంట సిటీలో, హైవేలో అయితే 55 కూడా రావచ్చు అంట. సో ఓవరాల్గా మీరు ఒక 50 కిలోమీటర్లు ఎక్స్పెక్ట్ చేసి బజాజ్ పల్సర్ 125 సింగిల్ సీట్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది జెన్యూన్గా మన సబ్స్క్రైబర్ యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. పికప్ కూడా బాగానే ఉంది అంటున్నారు. 110 టాప్ స్పీడ్ అయితే వెళ్ళారంట. 110 కన్నా ఇంకా ఎక్కువ వెళ్ళిద్దా బ్రో? అంతేనా లాస్ట్? అంతే, ఇంకా అంతకుమించి వెళ్ళదు. కొంచెం సింగిల్గా ఉంటే 5 స్పీడ్ ఎక్కువ వెళ్ళొచ్చు. ఓకే, ఇది ఇప్పుడు క్లచ్ నాకు తెలిసి నేను రైడ్ చేసినప్పుడు కొంచెం హార్డ్ అనిపించింది. సో ఇది మీరు 14 months యూజ్ చేశారు కాబట్టి ఎలా ఉంది? లిటిల్ బిట్ హార్డ్. అంత స్మూత్నెస్ అయితే ఉండదు. స్మూత్నెస్ అయితే లేదు. కొన్నప్పుడు మాత్రం స్మూత్గానే ఉండిద్ది, కానీ వాడే కొద్దిగా కొంచెం హార్డ్ అవుతుంది. ఓకే, ట్రాన్స్మిషన్ చెప్పండి బ్రో. 5 gears ఉంటాయి కదా? 5 gears. అది స్మూత్గా ఉండిద్దా లేకపోతే హార్డ్గా ఉండిద్దా? మరీ స్మూత్ కాదు, హార్డ్ కాదు, నార్మల్. ఓకే, సో నేను వీడియోస్లో చెప్తున్నాను కదా బటరీ స్మూత్గా ఉంది అని చెప్పేసి, అలా అయితే ఏమి ఉండదు. సో బటరీ స్మూత్గా ఉన్న వెహికల్స్ మీరు ఆల్రెడీ రైడ్ చేశారు. N150 అవ్వచ్చు, అది NS 160 అవి నడిపించా, అంత స్మూత్నెస్ లేదు. అవి వాటితో కంపేర్ చేసి ఇది అంత స్మూత్ లేదు, కానీ 125కి సరిపోద్ది. ఓకే, అదేలే, మరీ అంత స్మూత్ లేదు, మరీ అంత హార్డ్ లేదు అని అంటున్నారు కాబట్టి అది ఒకసారి చూసుకోండి. మీరు టెస్ట్ రైడ్ చేసేటప్పుడు స్మూత్గా ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారా బ్రో? ఇచ్చారుగా. ఎలా ఉంది బ్రేక్స్? బాగున్నాయి. వానాకాలంలో రైడ్ చేసినప్పుడు కానీ? వానాకాలంలో స్కిడ్ అవుతుంది. స్పీడ్గా వెళ్ళి సడన్గా బ్రేక్ వేస్తే స్కిడ్ అయ్యే అవకాశం అవుతుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ ఎలా ఉంది? పర్లా, బాగుంది. అంటే మరీ యావరేజ్ కాదు, పర్లా. సో మనకి కాంబీ బ్రేక్ సిస్టమ్ ఉండిద్ది కదా, సో అది పనిచేస్తుంది. ఈ వెహికల్ బాగుంది. బ్రేక్స్ పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సస్పెన్షన్ అయితే కొంచెం స్మూత్ లేదు. సో బంప్స్ వస్తున్నాయి. ఈ ఆయిల్ సీల్ ప్రాబ్లం రావడం కానీ ఎప్పుడైనా అక్కడ ఆయిల్ లీక్ అవడం అలా ఏం లేదు. హార్డ్ గా యూజ్ చేశారా బ్రో ఈ 14 months, లేకపోతే స్మూత్ గా యూజ్ చేశారా? రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఈ టైర్స్ గ్రిప్ ఎలా ఉంది బ్రో? ఈ టైర్స్ అనేది మనకి కొద్దిగా బాగుంది. 110 లో వెళ్తున్నా కూడా ఈజీగానే ఉంది. స్లిప్ అయిపోతామేమోనని అలా ఏం లేదు. ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళినా ఆప్తి అనిపిస్తుంది నాకైతే. నీకైతే ఓకే. లైట్స్ విజిబిలిటీ మనకి ఫ్రంట్ హాలోజన్ లైట్ ఉంది కదా, విజిబిలిటీ బాగుంది. సరిపోయిద్ది నైట్ టైం, ఇండియన్ రోడ్స్ కి సరిపోయిద్ది. ఓకే, ఇది ఇప్పుడు ఈ అద్దాలు మనకి వెనకాల వచ్చే వాళ్ళకి కనిపిస్తాయా? మీరు చూస్తే కనిపిస్తుంది వెనకాల కనిపిస్తుంది, లేదంటే ఇది ఏమైనా ఇంకా అప్గ్రేడ్ చేయాలని? అప్గ్రేడ్ ఏం లేదు, బాగుంది. ఓకే, తర్వాత సీట్ కంఫర్ట్ గురించి చెప్పు. సీట్ కంఫర్ట్ బాగుండిద్ది, పిలియన్ కి బాగుంటది, ఫ్రంట్ బాగుంటది, కాకపోతే లిటిల్ హార్డ్. ఓకే, అంత స్మూత్ ఉండదు. కంటిన్యూగా ఒక 150-200 kilometers వెళ్ళొచ్చు. ఎప్పుడైనా 100 వెళ్ళొచ్చు ఈజీగా. 100 అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు ఇప్పటిదాకా? నేను 100-200 అలా వెళ్ళా. కంటిన్యూగా 200 వెళ్ళారు, మధ్యలో ఎక్కడ ఆగకుండా. అంతే. ఓకే, ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు అంటారా? ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే, సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వెహికల్ జనరల్గా చాలా మంది తీసుకుందాం అనుకుంటారు. మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది? మీరు ఇన్నాళ్ళు వాడారు కదా? ఫ్రీ సర్వీసులు 3 ఉంటాయి, అవి అయిపోయాక ఏమన్నా పెరగొచ్చు. ఇంజిన్ ఆయిల్ ఏది మార్పిస్తున్నారు బ్రో? మీరు బయట పర్చేస్ చేసిందా లేకపోతే షోరూమ్? ఓనర్స్ మాన్యువల్ లో ఉన్నదే. ఓకే, 10W30.
ఓకే, ఇప్పుడు మీకు ఇది సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది? ఫస్ట్ 3 సర్వీసెస్ 600. ఫస్ట్ సర్వీస్ కానీ సెకండ్ సర్వీస్ కానీ 600 ఇంజిన్ ఆయిల్ వరకు పే చేస్తారు, మిగతా అంతా ఫ్రీయే కాబట్టి షోరూమ్ 530 ఇంజిన్ ఆయిల్. 70 రూపీస్ ఎందుకో నాకు తెలియదు. అది ఆ చైన్ లూబ్రికేషన్స్ కి వాటికి వాళ్ళు కాస్ట్ చేస్తారు. ఈ వెహికల్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్లు ఏంటి? ఇన్నాళ్ళు నువ్వు యూజ్ చేసావు కాబట్టి నీకు ఏమైనా ప్లస్లు అనిపించినాయి, మైనస్లు ఏమనిపించినాయి? ప్లస్లు అయితే అన్ని ప్లస్లే. ఓకే, అంత బాగుంది. సీట్ కంఫర్ట్ బాగుంది. సస్పెన్షన్ మెయిన్ బాగుంది. సస్పెన్షన్ స్మూత్. ఓకే, ఫ్రంట్ దే కొంచెం అప్గ్రేడ్ చేస్తే బాగుండు అనిపించింది. ఓకే, డిస్క్ బ్రేక్ బాగుంది. ఓకే, అన్ని బాగున్నాయి. మైనస్లు అనిపించినాయి ఏంటి? మైనస్లు అంటే కొంచెం చిన్న చిన్నవి. ఇది గేర్ షిఫ్టింగ్ ఒకటి, ఇది ఒకటి స్మూత్ చేయొచ్చు, క్లచ్ స్మూత్ చేయొచ్చు. గేర్ షిఫ్టింగ్ కొంచెం స్మూత్ చేయాలి. అప్ షిఫ్ట్స్ బాగా అవుతున్నాయి. డౌన్ షిఫ్ట్ ప్రాబ్లం. అవునవును, డమాల్ అని సౌండ్. చైన్ సౌండ్ ఏమన్నా అబ్జర్వ్ చేసావా? లైట్ గా వస్తుంది. ఇంకా అది మనం ప్రాపర్ గా టైం టు టైం టైట్ చేసుకోవాలి. ఓకే, ఈ వెహికల్లో ఈ ఫీచర్ ఉంటే బాగుండు అని నీకు ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? ఫీచర్ అంటే బ్లూటూత్ కనెక్టివిటీ కానీ ఇప్పుడున్న వెహికల్కి అయితే వచ్చింది కాబట్టి బ్లూటూత్ కనెక్టివిటీ అవి ఉండుంటే బాగుండు అనిపించింది. ఆల్రెడీ అప్గ్రేడ్ చేసినట్టున్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. ఎల్ఈడి హెడ్ లైట్ ఇస్తే బాగుండు అనిపించలేదు ఎప్పుడు? అనిపించలా. ఎందుకని? ఈ కళ్ళల్లో పడతాయి కదా, ఎదురు నుండి వచ్చే వాళ్ళకి మనకి కనపడదు కదా అని ఇది సరిపోయిద్ది ఇండియన్ రోడ్స్ కి. ఇది మనకి సిల్వరు, బ్లూ, రెడ్ కలర్ 3 కలర్స్లో ఉంటుంది కదా. నువ్వు రెడ్ కలర్ ఎందుకు పర్చేస్ చేసావు బ్రో? ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ చాలామంది బ్రో నేను ఈ 3 కలర్స్లో ఏ కలర్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు చెప్పండి అని చెప్పి కామెంట్ చేస్తారు. అసలు మీరు ఇది ఎందుకు చూస్ చేసుకున్నారని చెప్తే దాన్ని బట్టి వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. రెడ్ కలర్ బాగుంటుంది, బ్లూ బాగుంటుంది, అందుకని కార్బన్ ఫినిషింగ్ అని చెప్పని ఇది తీసుకున్నా. వేరేది కూడా ఉంది ఇంకోటి, అది ప్రైస్ కూడా తగ్గుతుంది. అది నాకు అంతగా నచ్చల. ఇది బాగుంది రెడ్ కలర్. ఈ స్టిక్కరింగ్ ఓకే, పర్సనల్ గా మీకు చూసినప్పుడు రెడ్ బాగా నచ్చింది. బ్లూ కూడా బాగుంటుంది. బట్ మీరు రెడ్ ఎక్కువ ఇష్టం అని చెప్పి తీసుకున్నాం. ఓకే, ఆ గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంది బ్రో? 165 ఇచ్చారు, బాగుంది. ఇంకొంచెం పెంచితే బాగుండేమో, ఒక 5 mm పెంచితే బాగుండేమో అనిపించింది. మీరు పిలియన్ రైడర్ తో వెళ్ళేటప్పుడు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ సార్లు తగిలింది, క్రాస్ చేసేప్పుడు తగులుతుంది. ఓకే, సో గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా రైడ్ చేయండి. సో కింద తగిలిందని చెప్పారు. సో ఎవరైతే పల్సర్ 125 పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారో పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కింద తగిలే అవకాశం అయితే ఉందని చెప్పి సో మన గోపి సబ్స్క్రైబర్ అయితే చెప్తా ఉన్నాడు అనమాట. ఇది కొంచెం హైట్ అనిపిస్తుందా లేకపోతే హైట్ తక్కువ అనిపిస్తుందా బ్రో? హైట్ కరెక్ట్ ఉంటుంది. 5.5 ఉన్న ఈజీగా రైడ్ చేసేయచ్చు. ఓకే, షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా. మీకు ఎప్పుడైనా ఈ వెహికల్ బరువు అనిపించిందా? అనిపిలా. కానీ షార్ట్ గా ఉండే వాళ్ళకి అనిపించింది అంటావా? అనిపించదు. 5.5 ఉన్న ఈజీగా తోలేసేయచ్చు. నేను 5.10 ఉంటాను, నాకు ఇంకా ఈజీ అనిపించింది. ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు కదా, సో నీకు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నప్పుడు ఓకే సరిపోయింది, లేదా ఇంకొంచెం పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తే బాగుంది అనిపించింది? ఫ్యూయల్ ట్యాంక్ సరిపోయింది. ఫ్యూయల్ ట్యాంక్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. ఇది మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ కదా బ్రో. ఇప్పుడు మిగతా వెహికల్స్ లో చూసుకుంటే సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ వస్తుంది వైడ్ గా. దాంతో కంపేర్ చేసుకుంటే దీని కంఫర్ట్ నీకు ఎలా అనిపించింది? కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్. ఓకే, వెళ్తా చేతులు వదిలేసినా కూడా అదే వెళ్ళిపోయింది, మనకు భయం ఏమి ఉండదు. ఓకే, అంటే మనం ఇలా షేక్ అవటం ఏముండవు. ఓకే, మనం ఇలా వదిలేసి 2 చేతులు పెట్టినా అదే వెళ్ళిపోతా ఉండేది స్టడీగా. ఈ కన్సోల్ విజిబిలిటీ నీకు ఎప్పుడైనా అంతగా కనిపించట్లేదని ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేసావా? అలా ఏమనిపించలే, బాగుంటుంది. కాకపోతే కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తే బాగుంది. ఏంటి బ్రో ఆ ఫీచర్స్? టైమ్ ఒకటి, బ్లూటూత్ కనెక్టివిటీ, ఓకే, టర్న్ బై నావిగేషన్, ఓకే, అవి ఉంటే బాగుంది అనిపించింది. అవన్నీ ఇప్పుడున్న పల్సర్ కి అప్గ్రేడ్ చేశారు. గేర్ షిఫ్టింగ్ ఒకటి 8000 తిరిగారు కదా, సో ప్రాబ్లం అయితే ఏం లేదు డిస్ప్లే పరంగా కానీ కన్సోల్ పరంగా. బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఏమైనా వచ్చినాయి అని? అస్సలు లేదు. బ్యాటరీ 14 months నుంచి నీకు బాగానే పనిచేస్తుంది. సెల్ఫ్ ఒక్క కిక్ అయిపోద్ది, ఒక్క సెల్ఫ్ కి. ఓకే, కిక్ స్టార్ట్ కూడా ఉంది. కిక్ ఎప్పుడైనా మీరు చేశారా? చేశాను. ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయి? ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మాల్ ఫంక్షన్ లైట్ ఎప్పుడైనా వెలిగిందా బ్రో మీకు? ఎందుకు వెలిగింది? తెలీదు, డౌట్ నాకు తెలీదు. సో ఫ్యూచర్లో ఒకవేళ ఈ వెహికల్ సేల్ చేసి ఇంకోటి కొనుక్కుందాం అంటే నువ్వు ఏది కొనుక్కుంటావు? నేను ఇది సేల్ చేసి ఇంకోటి కొనుక్కోవాలని N150 కానీ N160 కానీ అది కొనుక్కుంటా. అది ఎందుకు కొనుక్కుందాం అనుకుంటున్నావు? గేర్స్ స్మూత్ గా పడతాయి, ఇంజిన్ బాగుంటది, అంతా క్లచ్ బాగుంటుంది, స్మూత్ గా ఉంటుంది, ఎల్ఈడి హెడ్ లైట్ అన్నీ ఉంటాయి. ఓకే, హెడ్ లైట్ అయితే నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎల్ఈడి లేకపోయినా. కాకపోతే అప్గ్రేడ్ చేసి ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా బజాజ్ పల్సర్ 125 కి సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ. మనోడిని మొత్తం నేను అడిగాను, సో అతను చాలా
సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మొత్తం. సో మీరు పల్సర్ 125 పర్చేస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒకసారి షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. ఒకవేళ హైట్ తక్కువ అయితే మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, బరువు నేను మోయగలనా లేదా అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. దాని తర్వాత ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేస్తే మీకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉందా, క్లచ్ హార్డ్గా ఉందా లేదా అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలా లేదా అనేది అర్థమైపోయింది. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఓనర్షిప్ రివ్యూస్ చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.